ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధి నిరాశనం యస్య బోధే భవే సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణము గౌడపాదుల యొక్క కారికలు ఆదిశంకర్ల వారి యొక్క భాష్యం అన్నమాట. దానిలో మనం ఎంతవరకు వచ్చామంటే 46వ శ్లోకం వరకు అయింది. యదా నలీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః అనింగనం అనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా. యదా నలీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః. యదా చిత్తం నలీయతే నచ విక్షిప్యతే అనింగనం అనాభాసం బ్రహ్మ తదా బ్రహ్మ నిష్పన్నం భవతి అని. చిత్తము లీనము కాదు, విక్షేపమునకు పోదు. చూసారా, లయ విక్షేపరహితమైనటువంటి మనస్సు లయము లేదు, విక్షేపము లేదు. లయ విక్షేపరహితమైన మనసు మధ్యస్థముగా ఉండేటప్పుడే ఆత్మానాత్మ వివేక జ్ఞానంతో నిశ్చలమైన భావాన్ని పొంది, నిశ్చలత్వాన్ని పొంది, విషయ ఆభాసరహితమయ్యి ఉంటుంది కదా. అదే బ్రహ్మము యొక్క యథార్థ జ్ఞానం. అదే ఇక్కడ బ్రహ్మజ్ఞానం అన్నమాట. మరి బ్రహ్మజ్ఞానం లేక ఆత్మజ్ఞానము లేక కూటస్థ అద్వయాత్మ జ్ఞానం ఇదంతా కూడా ఒకటే. జీవుడి యొక్క జ్ఞానము అనగానే లీయతే విక్షిప్యతే ఇది జీవ అన్నమాట. లీయతే విక్షిప్యతే జరా మరణవాన్ ఇది జీవ. వ్యక్తావ్యక్తవాన్ జీవ, కార్యకరణ రూప జీవ ఇది. అందువల్ల జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుభవించేది జీవుడే. అప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు, లయ విక్షేపములు లేవు, కార్యకరణ భావములు లేవు, వ్యక్తావ్యక్తములు లేవు, జన్మ మరణాదులు లేవు. చూసారా, ఇవేమి లేకుండా విషయాధ్యాస రహితమయ్యి నిశ్చలత్వము పొంది నిశ్చల స్వరూపమయ్యుండి అచల స్వరూపమయ్యుండి ఉన్నటువంటి అనుభవమే జ్ఞానమే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మానుభవం అన్నమాట. అందువల్ల లయము లేక విక్షేపము, బాహ్యాభ్యంతరములు ఇవన్నీ కూడా కాలదేశ ఉపాధి రూపములై ఉంటాయి అన్నమాట. కాలము, దేశము, కర్మ, ఉపాధి, విశేషాలు అన్నమాట. ఇప్పుడు బ్రహ్మము సర్వాన్ని వ్యాపించుకొని ఈ కూటమునకే స్థిరమయ్యి, కూటానికి ఆధారమయ్యి,
అద్వయమయ్యి బాహ్యాభ్యంతరములు అజస్వరూపముగా ప్రకాశించుకున్న ఉన్నటువంటి చైతన్య జ్ఞానమే సర్వాన్ని, సర్వభూతములను, బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతము అన్నిటినీ వ్యాపించుకొని లోపల బయట లేని ఆకాశవత సర్వవ్యాపకమై ఉన్నదే బ్రహ్మము యొక్క యథార్థ జ్ఞానము. ఇదే సర్వాత్మ జ్ఞానం. ఈ ప్రకారంగా దీనిలో 46వ కారికలో చెప్పారనమాట. అందుకనే ఈ ప్రకారంగా బ్రహ్మస్వరూప జ్ఞానాన్ని, బ్రహ్మానుభవాన్ని తెలుసుకోవాలి. లయంలోనూ తెలుసుకోకూడదు, విక్షేపంలోనూ తెలుసుకోకూడదు, బాహ్యాభ్యంతరములో తెలుసుకోకూడదు. బాహ్యాభ్యంతరములు వ్యాపించుకున్న అజస్వరూపమై ఉండాలి అన్నమాట. ఇప్పుడు ఈ స్వరూపాన్ని విశేషంగా ఇక్కడ వర్ణన చేస్తున్నారు బ్రహ్మవేత్తలు. వాళ్ళు చెప్తున్నారు 47వ శ్లోకంలో, స్వస్థం శాంతం సనిర్వాణం అకత్యం సుఖముత్తమం అజం అజేన జ్ఞేయేన సర్వజ్ఞం పరిచక్షతే. స్వస్థం శాంతం సనిర్వాణం అసత్యం సుఖముత్తమం అజం అజేన జ్ఞేయేన సర్వజ్ఞం పరిచక్షతే అని బ్రహ్మవేత్తల యొక్క ఉవాచ అనమాట. బ్రహ్మవేత్తలు చెప్పారు, బోధించారు అనమాట. ఏమిటంటే స్వస్థం స్వస్వరూపత సహ యహ స ఏవ స్వస్థం. స్వస్వరూప మాత్రంగానే స్థిరమయ్యి ఉన్నదో అదే స్వస్థమైనది అనమాట. స్వస్థం తన యందు తాను అనమాట. శాంతం సర్వ ఉపద్రవ రహితం, ఎటువంటి ఉపద్రవాలు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషములు లేనిది, సుఖ దుఃఖాదులు లేనిది, జన్మ మరణాదులు లేనిది, అదే ఇక్కడ శాంతం, సర్వ ఉపద్రవ రహితం ఇది అనమాట. సనిర్వాణం, సనిర్వాణం నిర్వాణ సహితం, మోక్షాఖ్యం ఇది స్వరూపం. మోక్షం అనేటువంటి కైవల్యం అనేటువంటి స్వరూపం ఇదే అనమాట. అసత్యం సుఖం ఉత్తమం, అట్టి సుఖాన్ని, ఆ ఉత్తమమైనటువంటి సుఖాన్ని అకత్యం అకథనీయం, చూసారా, వాచామ గోచరం కాబట్టి అవాక్యం అవాక్యం కాబట్టి అశబ్దము కాబట్టి అట్టి సుఖాన్ని, ఉత్తమమైన స్వరూప సుఖాన్ని అది చెప్పలేము అని కూడా చెప్పారనమాట. ఎందుకంటే దేశ కాల కర్మ విలక్షణమై ఉన్నది కాబట్టి, అతిశయములు లేనిది కాబట్టి, ఆ సుఖము నిరతిశయమైనది కాబట్టి దాన్ని చెప్పలేము. అలాంటిది అకథనీయం. అజం, చూసారు, అజేన జ్ఞేయేన, అజము అజస్వరూపమని, అజేన అజస్వరూపంగా అనే మన స్వరూపాన్ని తెలుసుకోవాలని, జ్ఞేయేన అట్లా తెలుసుకోవడమే సర్వజ్ఞ స్వరూప జ్ఞానం ఇది అని బ్రహ్మవేత్తలు పరిచక్షతే, సర్వజ్ఞులైనటువంటి బ్రహ్మవేత్తలు చెప్పారు, బోధిస్తున్నారు అన్నమాట. అజం అజేన, చూసారా, అజం అజేన జ్ఞేయేన, మనం అజస్వరూపమే అయ్యుండి అజం అనేటువంటి అభిన్నమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగించుకున్నాం, తెలుసుకున్నామని చెప్పారన్నమాట. దీనికి శంకర్ల వారి యొక్క భాష్యం చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఎప్పుడైతే శాస్త్రాచార్య ఉపదేశముఖంగా మనము విచారించుకునే సమకాలంలోనే ఈ బ్రహ్మానంద అనుభవము కలిగించుకుంటారో బ్రహ్మవేత్తలు, చూసారా, వారు ఏమన్నారు అనే చెప్తున్నారు. వాళ్ళనే బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞులు అంటారు.
విచారించుకునే సమకాలంలోనే, ఉపదేశ సమకాలంలో, వాక్యార్థ విచార సమకాలంలోనే ఈ యొక్క పరమానందాన్ని, నిరతిశీమైన ఆనందాన్ని కలిగించుకున్న వారు బ్రహ్మజ్ఞులు ఇట్లాగా ఉంటారు. వారి స్వరూపం ఇట్టిది అని చెప్తున్నారు అన్నమాట. స్వరూపం ఇట్టిది అన్నమాట. ఇది వస్తుతంత్ర జ్ఞానం, వస్తుతంత్ర జ్ఞానం, వస్తుతంత్ర స్వరూపం ఇట్టిదని చెప్తున్నారు. స్వరూప విషయం అన్నమాట. స్వరూపం ఇట్టిది అని స్థితప్రజ్ఞుడి వలె అన్నమాట. అందుకనే అది వాళ్ళే ఈ విషయాన్ని చెప్పుటకు ముందుకు రాదన్నమాట. ఇంకా ఇతరులు చెప్పేది ఏముంది? అకథనీయం అన్నారు కదా, వాళ్ళే చెప్పరు వాళ్ళ స్వరూపాన్ని. ఎందుకయ్యా వాళ్ళ స్వరూపాన్ని చెప్పాలి అంటే వేదాన్ని ఆశ్రయించాల్సిందే గాని వాళ్ళకి ఆ మాటలు లేవు. ఎందుకని మనోవాచామ గోచరమై ఉన్నది కాబట్టి. అందుకనే అది వేదవాక్కు. సరే, వేదవాక్ అన్నమాట, ఉపనిషద్ వాక్. అందుకని అకథనీయత్వాత్, అకథనీయమైనది, చెప్పుటకు అలివి కానిది. స్వస్వరూప విషయత్వాత్, అభిన్నత్వాత్, అనన్యత్వాత్ అనమాట. దానికి స్వస్థ తన ఎందు తాను శాంత సర్వోపద్రవరహితమయ్యి నిర్వాణం, సనిర్వాణం అంటే నిర్వాణయుక్తం, సనిర్వాణం నిర్వాణయుక్తం, మోక్ష స్వరూపులయ్యే ఉన్నారు. విముక్తస్య విముచ్యతే, ముక్తస్య ముక్త, ముక్తుడయ్యే ఉన్నాడు అని తెలుసుకున్నారు. ముక్తుడయ్యే ఉన్నామని తెలుసుకున్నారు వాళ్ళు. నిర్వాణం సనిర్వాణం నిర్వాణయుక్త అని చెప్పేసి అకథనీయ, అకథనీయమై ఉన్నది. కథనీయం చెప్పుటకు అలివిగానిది. అటువంటి నిరతిశయమైనటువంటి పరమానంద సుఖస్వరూపం ఉందే జరా, అది అజన్మ, పుట్టుకలేనిది. ఈ స్వరూప జ్ఞానము, స్వరూపానుభవము పుట్టుక లేనిది. అజన్మ అయినటువంటి ఈ యొక్క బ్రహ్మజ్ఞానమును తెలుసుకునేటప్పుడే వాళ్ళు నేను అజన్మనే అయ్యున్నానని అభిన్నముగా చూసారా, అనన్య ప్రోక్తముగా, అనన్యముగా తెలుసుకున్నారు కాబట్టి, అనన్య ప్రోక్తం కాబట్టి, అనన్యంగా తెలుసుకున్నారు కాబట్టి గతి అత్ర నాస్తి, ఇంకా తెలియవలసింది ఏం లేదు, పొందవలసింది ఏమి లేదు అని అభిన్నమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళే సర్వజ్ఞులు. వాళ్ళే సర్వజ్ఞులు అంటే సర్వము తానే. సర్వము తానే అయితే ఇంకా దేనికి చెప్పవలే, విందు కొరకు చెప్పవలే, ఎవరు తెలుసుకోవాలి, ఎవరు ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే వేరుగా ఉండాలి, తెలుసుకోవాలంటే వేరుగా ఉండాలి. అందువల్ల అజం అజేన జ్ఞేయేన, మనం అజస్వరూపులమయ్యండి అజస్వరూప జ్ఞానాన్ని మనము తెలుసుకుంటున్నాం అంటే మన స్వరూపాన్ని మనమే తెలుసుకున్నాం. నేను అజస్వరూపుణ్ణి అని, నేను అజస్వరూపుణ్ణి ఉన్నానని నన్ను నేను తెలుసుకున్నాను. కాబట్టి వీళ్ళే సర్వజ్ఞులు. సర్వజ్ఞులు అనే మాటకి భలే అర్థం ఉన్నమాట. భిన్నము కాదు అన్నమాట. సర్వజ్ఞులు అంటే భిన్నము కాదు, అయ్యున్న విషయమే. సర్వము అదే అయ్యున్న విషయము అన్నమాట. ఈ ప్రకారంగా సర్వజ్ఞులైన వాళ్ళు, బ్రహ్మవేత్తలైన వాళ్ళు సరే చెప్పి అన్నారన్నమాట. వెంకల వారు ఏమంటున్నారు చూడండి, యథా ఉక్తం పరమార్థ సుఖం. ఇదే పరమార్థ సుఖం అన్నమాట. పై చెప్పబడినటువంటి పరమార్థ సుఖం ఆత్మసత్యానుబోధ లక్షణం. ఆత్మైవ సత్యం ఇది, ఆత్మే సత్యమైనదని ఆత్మసత్యానుబోధ లక్షణమైనటువంటి ఈ సస్వరూప జ్ఞానాన్ని, అజస్వరూప జ్ఞానాన్ని వాళ్ళు స్వస్థం సుస్వరూపత స్వాత్మని స్థితం మనస్వరూపమై ఉన్నదని వాళ్ళు తెలుసుకున్నారనమాట. స్వస్థం ఇది జ్ఞాతవాన్, స్వస్థం ఇది జ్ఞాతవాన్, ఇలా తెలుసుకున్నారనమాట.
అంటే అవేదంగానే తెలుసుకున్నారు. నేను అయ్యే ఉన్నానని అజస్వరూపమైన జ్ఞానాన్ని అజస్వరూపులైన వారే తెలుసుకున్నారు. అంటే అనన్యమైనటువంటి జ్ఞానమును అనన్యముగానే వాళ్ళు తెలుసుకున్నారు. అందుకనే తెలుసుకోవాలన్న వెంటనే వాళ్ళకి ఇంకా పొందవలసింది ఏమీ లేదే లేదు. అన్యముగా తెలుసుకుంటే పొందవలసింది ఉంటుంది. అనన్యమై ఉన్నాను అని తెలుసుకోవడం అనేది ఉంది కదా, అది కాల దేశ కర్మలకు సంబంధము లేనిది. దాన్ని ఏమన్నది ఇక్కడ? స్వస్థం ఏవా స్వరూపత ఏవా స్వరూపమాత్రేణి ఏవా స్థితమిది. అయ్యే ఉన్నాము అని తెలుసుకున్నారు అన్నమాట. తర్వాత శాంతం మన సర్వానర్థ ఉపశమ రూపం. సర్వానర్థాలన్నీ తొలగిపోయినాయి అన్నమాట, నివృత్తమైనాయి. అందుకని శాంతం. ఈ శాంతం అనేటువంటిది సర్వ అనర్థాలన్నీ దాని యందు లేదు. ఈ స్వరూపంలో సర్వానర్థాల విలక్షణం, సర్వ అనర్థ రహితం అన్నమాట. సర్వ అనర్థ రహితం, ఉపశమమై. ఒకవేళ నివృత్తి చేసేదానికి కూడా అన్యంగా లేదు. చూసారా? అందుకనే తాడు నుండి పాము తొలగించాలంటే ఎక్కడికి పోవాలి? లేదు. కాబట్టి ఇవన్నీ అనర్థాలన్నీ సుస్వరూప జ్ఞానము లేకపోవడం బట్టి అనర్థాలు గోచరమైనాయి అన్నమాట. స్వస్వరూప జ్ఞానం కలిగించుకున్న వెంటనే సర్వ అనర్థములన్నీ ఉపశమనమైపోయాయి. తనకంటే అన్యముగా ఏది రెండవది లేదు అని జ్ఞానం కలిగింది. తనకంటే అన్యమైనది రెండవది లేదు కాబట్టి సర్వజ్ఞ జ్ఞానం, ఇది అభేద జ్ఞానం అన్నమాట. అట్లా అందుకంటే తనకంటే అన్యముగా ఉన్నది అంటే వల్ల ఇతర ద్వైతమే భవతి అని వస్తుంది. ఎక్కడైతే ద్వైతం ఒలే అనిపించునో అని వస్తుంది, అది లేదు ఇక్కడ. ఎక్కడ నాణ్యత పరిస్థితి నాణ్యత విజానాతి భూమా అనే జ్ఞానమే, అనే అనుభవమే ఇచ్చట ఉన్నది స్వస్వరూపం ఎందు అన్నమాట. అందుకని శాంతం సర్వానర్థ ఉపశమ రూపం. కాబట్టి ఇదే సర్వ అనర్థ ఉపశమమైనటువంటి స్వాత్మస్వరూప జ్ఞానమే. చూసారా? ఇదే మోక్ష స్వరూపం. అంటే ఆత్మే మోక్షం అన్నమాట. ఆత్మకు మోక్షం రాదు, జీవుడికి మోక్షము రాదు, ఆత్మ మోక్షమే ఉన్నది అనమాట. చూసారా? ఆత్మ మోక్ష స్వరూపమే. ఎందుకంటే విముక్తస్య విముచ్యతే. ఆల్రెడీ అంటని వస్తువు అది, దేనిని అంటని వస్తువు, దేని చేత బంధింపబడినటువంటి వస్తువు కాదు. స్వరూపతయా మోక్షం. అందుకని సన్నిర్వాణం అని సా అనేటువంటి పదాన్ని వాడారన్నమాట. సన్నిర్వాణం, నిర్వాణ సహితం, నిర్వాణయుక్తం, అది సన్నిర్వాణం. నిర్వృత్తిర్నిర్వాణం, నిర్వృత్తే నిర్వాణం. అన్ని తొలగి ఉన్నది, అన్ని రహితమై ఉన్నది, అన్ని తొలగి ఉన్నది. దాన్ని నిర్వాణం అంటాం, కైవల్యం అంటాం, మోక్షం అంటాం. అది మోక్షం అంటే పొందేది కాదు, క్రియా విశేషం కాదు, అక్రియా విశేషమే. అక్రియారూపమే మోక్షం. క్రియా విశేషం మోక్షం కానే కాదు. క్రియా విశేషం మోక్షం అవదు, బంధము ఒక దానిలో నుంచి ఇంకో దానిలో పడిపోదు. క్రియా విశేషం కాదు అంటే ఒక క్రియ ద్వారా పొందేది మోక్షం కాదు. సర్వక్రియలు లేకుండా చూసుకునేదాన్ని మోక్షం అంటాము. సర్వక్రియ వర్జితమైనటువంటి దాన్ని తెలుసుకోవడమే చూసారా, అది మోక్షం. క్రియగా తెలుసుకునేది మోక్షం కాదు, అది కర్మ విషయం. అందువల్ల ఎటువంటి క్రియలు లేవు అని తెలుసుకోవడమే మోక్షం. ఇప్పటికే మన యందు, మన స్వరూపం యందు, మన అనుభవం యందు ఎటువంటి క్రియలు లేవు అని తెలుసుకున్నారనుకోండి, ఇప్పుడు మోక్షం. మన స్వరూపం మోక్షం. ఇప్పుడు మనసు ఉందనుకోండి, ఏదో ఒక క్రియ దానికి ఉంటుంది. చూడాలి, తెలుసుకోవాలి, పొందాలి, తృప్తి కావాలి, నేను, నాది, త్రిపుటి తెలుసుకునేవాడిని,
తెలివిడేది ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మరి ఇవన్నీ లేకపోవడము అనేది సాక్షి, బుద్ధి సాక్షి, అంతఃకరణ సాక్షి. ఆ సాక్షికి త్రిపుటి లేదు అంటే రెండవది లేదు అనటమే. దానిలో ఎటువంటి క్రియా విశేషములు లేదు. నిత్యసిద్ధం అన్నమాట. నిత్యసిద్ధమే మోక్షం. అందుకని మోక్షం అనేది క్రియాపదము కాదు, క్రియా విశేషం కాదు. చూసారు, క్రియా విశేషం కాదు. అందువల్ల సనిర్వాణం, నిర్వాణ సహితం. చూసారా, నిర్వాణ సహితం. కాబట్టి సనిర్వాణం, నిర్వృత్తి, నిర్వాణం, కైవల్యం. కేవలస్య భావ, తానుగా ఉండడమే కైవల్యం. కేవలస్య భావ. ఈ కైవల్యం సహా నిర్వాణేన వర్తతే. చూసారా, మోక్షస్వరూపముగానున్నది, మోక్ష మాత్రమే ఉన్నది. అందుకనే దాంట్లో ఇది అది కాలం, దేశం, వస్తు, వ్యవహారం అనేది లేదు. అవ్యవహారం, అశబ్దం, అవ్యవహారం అనేది కాబట్టి అది అకత్యం అని చెప్పారు. కాబట్టి దాన్ని చెప్తున్నాను. సత్య అట్టి స్వరూప జ్ఞానము అకత్యం, అటువంటి స్వరూప జ్ఞానం అకత్యమై ఉన్నది. ఇది ఇలాంటిదని చెప్పుటకు, అది అలాంటిదని చెప్పుటకు అలివిగానిది. సరే, అకత్యం నశక్యతే కథయితం, చెప్పుటకు వీలు కాదు, అలివి కాదు. నశక్యతే కథయితం, ఎందుకని అలా చెప్పలేం? అత్యంత సాధారణ విషయత్వాతు, సాధారణ విషయం కాదది. సాధారణ విషయం అయితే ఘటం, పటం, వృక్షం అని చెప్పచ్చు. సాధారణ విషయం అంతా కూడా శబ్దాది విషయాలు అన్నమాట. శబ్దాది విషయాలు, రూప విషయం, శబ్ద విషయం, రసన విషయం ఇత్యాదులు ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూపరస, గంధాది విషయం అంతా సాధారణ విషయం, సామాన్య విషయం. అసామాన్యమైనది, అసాధారణమైనది కాబట్టి మనోవాచామ గోచరం అయ్యున్నది. మనసుకి, వాక్కుకి అందని విషయం కాబట్టి అసాధారణ విషయత్వ కథ్యతే ఇది అన్నమాట. అసాధారణ విషయం కాబట్టి కథ్యతే, కథయితం నశక్యతే ఇది అనమాట. అసాధారణ విషయత్వ, ఇది హేతు అనమాట. కారణాన్ని చూపిస్తాడు. కిమర్థం అంటే, కాబట్టి ఎందుకయ్యా అంటే అది అత్యంతమైనటువంటి అసాధారణమైనటువంటి స్వరూపం. అందుకని ఆ సుఖం కూడా ఆత్మసుఖం, స్వాత్మసుఖం, అది కూడా తన యందు తానుండేటువంటి సుఖం ఉత్తమం. సుఖం ఉత్తమం, ఇతర సుఖాలన్నీ ఉత్తమమైనది కాదనమాట. ఇది ఉత్తమం స్వరూప లక్షణత్వాత్. ఉత్తమం అంటే స్వరూప లక్షణమైంది, స్వస్వరూపమై ఉన్నది అనమాట. స్వస్వరూపమై ఉన్నది కాబట్టి అది అతిశయాలు ఉండవు, అతిశయాలు లేనిది అనమాట. సుఖం ఉత్తమం నిరతిశయం హి, అతిశయాలు లేదు అంటే కాలము, దేశము, కర్మ, రంగు, రూపము, శబ్దాది విషయాలు దానిలో చేర్చవలసింది లేదు. అందుకనే అతిశయములంటే కాలదేశాది విషయాలన్నమాట. జాతి గుణ క్రియా విశేషములు ఉండేదన్నమాట. అతిశయాలు ఉంటాయి, అది లేదు. కాలదేశ విషయములు కాదు, వర్ణ రూపాదులు లేవు. కాబట్టి నిరతిశయం సుఖం ఉత్తమం, ఉత్తమమైన సుఖం నిరతిశయమైనది. ఇది చూసారా, నిరతిశయం హి తది యోగి ప్రత్యక్షమేవా. యోగులు కూడా ఈ విషయాన్ని వాళ్ళు కనుక్కున్నారన్నమాట. యోగులు కూడా అమ్మో నా వల్ల కాదు అని చెప్పేస్తుంది. ఆ సుఖాన్ని నేనేమి చెప్పలేకపోతున్నాను అంటారు యోగులు. సాధన చేసి 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 అమ్మో ఆ సుఖాన్ని నేను అనుభవించానే కానీ నేను చెప్పలేకపోతున్నాను అంటారు. అదో గొప్ప వాళ్ళు యోగి అనుభవం అనమాట. యోగుల యొక్క అనుభవం, యోగుల అనుభవాన్ని శంకరాచార్య వారు చెప్తున్నారు. ఇట్లా అంటారనమాట వాళ్ళు. నేనే అయి ఉన్నది అని మాత్రం అంటారు. అది నేనే అయి ఉన్నాను అపరోక్షమైనటువంటి అనుభవం అని చెప్పరు. నేనేనయ్యాది రెండవది కాదని చెప్పలేరు వాళ్ళు. వాళ్ళకి అది వాక్యార్థ విచార జ్ఞానం లేదుగా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే
యొక్క మనసు ఇవన్నీ అక్కడ విలీనమైపోయేటప్పటికి స్వాత్మ సుఖము అక్కడ అక్కడ ప్రకాశించేటప్పటికి స్వాత్మ సుఖము వాళ్ళకి ఒక్క రకంగా సూర్యుడు ప్రకాశించినట్టుగా ప్రకాశించేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంద్రియాలు ఏమి పనిచేయలేని స్థితిలో అది వచ్చి మెలకువకు వచ్చి వ్యవహారంలోకి వచ్చి దాని గురించి వాళ్ళు చెప్పలేక ఆ మాటలు వాడతారు. ఆ ఆనందాన్ని నేను చెప్పలేకపోతే నా మాటలు చాలవు అని చెప్పేస్తుంటారు. అదే బ్రహ్మవేత్తలు ఏమంటారు, నేనే అయ్యన్నాను, నాకంటే అన్నిమైనది రెండవది లేనే లేదు, అహం బ్రహ్మాస్మి, స్వస్వరూప సుఖమే అది, నేను స్వస్వరూప సుఖం కాబట్టి ఈ ఇంద్రియాలు పనిచేయవు నా స్వరూపంలో అని బ్రహ్మవేత్తలు చెప్పేస్తారు. యోగులు ఈ టైపులో చెప్తారు అనమాట. అందుకే ఎందుకు ఈ మాట వాడారు అంటే ఉత్తమం సుఖం అన్నారు, సుఖం ఉత్తమం అన్నారు కదా, ఆకర్తనీయం అన్నారు కదా, అకత్యం అన్నారు కదా, అతిశయాలు లేదు అని చెప్పినారు కదా. దానికి యోగులు అమ్మో నా వల్ల కాదు, నేను నా అనుభవం నేను చెప్పలేకపోతున్నాను అంటారు కదా, నేను పొందాను అనుభవం అంటారు కదా, అట్లాగా వాళ్ళు చెప్తారు. అదే బ్రహ్మవేత్తలైతే అది అపరోక్షమైనటువంటి ఆత్మస్వరూపమే అని వాళ్ళు చెప్పేస్తారు అనమాట. ఇంకా అపరోక్షమైన ఆత్మస్వరూపమే అని చెప్తారు కానీ దానికి వివరణ ఎరిక. ఎందుకంటే గుడస్య లక్షణం సరస్వత్యావి నా వక్తం శక్యతే అనమాట. గుడము బెల్లం ఉంది, బెల్లం యొక్క తీపి, ఆ బెల్లం యొక్క గుడస్య మధురం సరస్వత్యాపి నవక్తం శక్యతే అనమాట. ఆ బెల్లం యొక్క మధురాన్ని తీపిని సరస్వతి కూడా చెప్పలేదు అనమాట. తీగా ఉంది అంటే అంతే. అందుకనే స్వస్వరూప విషయం ఏం చెప్తారు వాళ్ళు, నేనే అయి ఉన్నాను అంతే, సరిపదా నీకు? నాది నీకెందుకు చెప్పాలి? నాకంటే వేరుగా ఉంటే నేను చెప్తాను దాని డీటెయిల్స్. నేనే అయ్యి ఉంటే నీకెందుకు చెప్పాలి? నాది నీకేం పని? నీకు నువ్వు చూసుకో. నీ స్వరూప జ్ఞానం ఏంటో నీకు తెలుసు. అసలు మనో విషయమే, మన బాధలు మనము ఇతరులకు చెప్పినా వాళ్ళకి ఏం పట్టదు. నా మనో విషయం ఉందనుకోండి, నా మనో విషయం నేను ఎంతగానో వర్ణించగలుగుతా. నేను ఎంతగానో వర్ణించగలిగితే నువ్వు అంతగానో వర్ణించేదాన్ని నువ్వు చూద్దాం, గ్రహించుకోలేడు. ఎందుకంటే వీడి బాధలకి వాడి బాధలకి మ్యాచ్ కాదు. వాడుకుండే బాధలు వాడుకుంటాయి, వీడుకుండే బాధలు వీడుకుంటాయి. ఇద్దరిది ఒక మ్యాచ్ ఎందుకు అవుద్ది? అవదు. అసలు ఈ చెప్పేవాడు కూడా మనో బాధల్ని మళ్ళీ క్షణకాలం పోయిన తర్వాత నేను ఏదో పొరపాటుగా కొన్ని అన్నాను కానీ ఇప్పుడు అనంలే అంటాడు. మళ్ళీ చూసారు, మనో విషయమే ఇట్లా ఉంటే స్వాత్మ విషయం అక్కడ మనస్సు లేదు, వాక్కు లేదు, కాలం లేదు, దేశం లేదు, అవస్థలు లేదు. నేనేం చెప్పను? నేనే అయి ఉన్నది. నా స్వరూప విషయం కాబట్టి నా స్వరూప విషయం నీకు అక్కర్లేదు. ఎందుకంటే నువ్వు కూడా అదే అయి ఉన్నావు కాబట్టి. నా స్వరూప విషయము నీ స్వరూప విషయము వేరు అయితే చెప్పుకోవచ్చు. నా స్వరూప విషయమే నీ స్వరూపం అయి ఉన్నది. చూసారా, నా స్వరూప విషయమే నీ స్వరూపమైంది, నీకు అక్కర్లేదు దీన్ని వినవలసిన పల్లె. నీ స్వరూపంగా నువ్వు తెలుసుకో. అలాగే నా మనసు బాధలు నీకు మ్యాచ్ కాదుగా. విజాతి ఉంది కదా, సజాతి. ఇప్పుడు మనసులో ఉండే బాధలు అందరికీ ఉంటాయి కాబట్టి విజాతి అది. సజాతి బాధలు ఉండదు ఎవరికి. మనసు బాధే కానీ విజాతి బాధ. నా మనసు బాధ వేరు, నీ మనసు బాధ వేరు. కానీ ఆత్మ సజాతి కాదు, విజాతి కాదు, స్వగత భేదము లేదు దాంట్లో. సజాతి కాదు, విజాతి కాదు. ఎందుకు సర్వభూతస్థమైనటువంటి సమానం అది. సర్వభూతములు యందు సమానంగా ఉన్నది. సర్వభూతములు యందు సమానంగా ఉన్నదంటే నేను ఏ విధంగా అయితే చెప్పలేను, నా స్వరూపానందం గురించి, నా స్వరూప సుఖం గురించి నేను చెప్పలేను అంటే నువ్వు కూడా అదే మాట్లాడతావు. ఎందుకు చెప్పాలి? ఈ వాక్కు అక్కడ లేదు, నీ మనసు అక్కడ లేదు, అదేమో దృక్కు అది, ఈ వాక్యేమో దృశ్యం, ఇది ఈ మనసు ఏమో దృశ్యము, ఈ మనసుకి సాక్షిగా ఉండేటువంటి దృక్కు అది, దానికి మ్యాచ్ కుదరదు, దానికి దీనికి జోడీ లేదు అని చెప్పవచ్చునే కానీ
ఆ యొక్క స్వాత్మసుఖం గురించి చెప్పుటకు వీలు కాదు. అందువల్ల సుఖముత్తమం నిరతిశయం హి తద్యోగి ప్రత్యక్షమేవా. చూసారా, యోగులు ఒక్కటే ఇలాగా చెప్పేస్తుంటారు. యోగి ప్రత్యక్షం ఏమని, ఇదిగో నేను చెప్పలేకపోయాను, బలి ఆనందమండి, ఆత్మసుఖము, బ్రహ్మానంద సుఖము, నా సమాధిలో ఇట్లాంటి సుఖాలు వచ్చినాయి అని చెప్తుంటాడు. ఆ చెప్పేవాడికి ఏం అర్థమవుద్ది? మైండ్దే అర్థం కాదు వాడికి. వీడిలో ఉండే మైండ్, వాళ్ళలో ఉండే మైండ్, వాళ్ళలో ఉండే అధ్యాస, వీళ్ళలో ఉండే అధ్యాస విలక్షణంగా ఉంటాయి, అవి వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి మైండ్ ఎందుకు తీసుకుంటుంది అట్లా. చూసారా, మళ్ళీ ఆ సుఖాన్ని నువ్వు ఇప్పుడు పొందుతున్న వాటి లేదు, నేను సమాధికి పోయినప్పుడే పొందుతానంటాడు. మళ్ళా యోగి ఇట్లాగే అంటాడు. మరి నువ్వు ఇప్పుడు పొందావా, ఇప్పుడు ఈ క్షణంలో నీకు ఆ యొక్క అనుభవం ఉందా అంటే, ఈ క్షణంలో నేను లేదు, వ్యవహారంలో ఉన్నాను, మళ్ళీ సమాధిలోకి పోతే పొందుతానంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ మాట చెప్తుంటాడు. సుషుప్తి పోతు, సుషుప్తిలో మనం అంటాం కదా, అబ్బో సుషుప్తిలో ఉన్నప్పుడు నాకు అసలు ప్రపంచమే లేవు, ఇంద్రియాలే లేవు, విషయాలే లేవు, మనోబాధలే లేవు అని చెప్తాం కదా. ఇప్పుడు ఉందా చెప్పండి. కానీ జ్ఞానిని అడిగితే ఎప్పుడు అదే ఉన్నది, దాన్ని చెప్పే పని లేదు, నేనే అయి ఉన్నాను కదా, నా విషయం అందరి విషయం అదే కదా, నా విషయం ఎందుకు చెప్పాలి? స్వాత్మత్వాతో సర్వగతత్వాతో కదా, అది ఎందుకు చెప్పలేని అని అట్లా అనమాట. నజాతం ఇది అజం, పుట్టింది కాదు కాబట్టి అజం. నజాతం ఇది, నజాతం ఇది పుట్టినది కాదు కాబట్టి అజం. చూసాను, ఇది పుట్టింది కాదు, ఈ సుఖము కానీ, ఈ సుఖము కానీ, ఈ అనుభవం కానీ, జ్ఞానం కానీ పుట్టింది కాదు, అజస్వరూపమైనటువంటి అనుభవం అనమాట, ఆత్మాను. కాబట్టి నజాతమితి అజం, నజాతమితి అజం. ఇది బాగా తెలుసుకోవాల్సింది. స్వస్థం శాంతం సనిర్వాణం, సనిర్వాణం అసత్యం, అసత్యం, అసత్యం సుఖముత్తమం. అంతవరకు వచ్చింది. సుఖముత్తమం అజం, అజేన జ్ఞేయేన నజాతమితి అజం. నజాతమితి పుట్టింది కాదు కాబట్టి అజం. తథా విషయ విషయం, యథా విషయ విషయం, విషయ విషయం, విషయ విషయాలు ఎలా ఉంటాయో, ఒక విషయం నుండి ఇంకొక విషయం రావడం, ఒక విషయం నుండి ఇంకొక విషయం రావడం, గురుడు నుండి పిల్ల రావడం, విత్తనం నుండి మొలక రావడం, ఇట్లాగా విషయ విషయమైనది కాదు ఇది, నిర్విషయం, అవిషయం. కాబట్టి అజేనానుత్పన్నేన, కాబట్టి నేను అజస్వరూపుడై ఉన్నాను అనేవాడికి ఈ అజజ్ఞానం ఉంటుంది. అజిజ్ఞానం తెలుస్తుంది, నేను అజస్వరూపుడై ఉన్నాను అని. అజేన అనుత్పన్నేన, చూసారా, జ్ఞేయేన అజమని, చూసారా, పుట్టుకలేదని, చూసారా, అజస్వరూపుడై ఉన్నవాడికే ఈ అజస్వరూప జ్ఞానము చూసారా స్పష్టమగును. దీన చూసారా, లేకపోతే నేను పుట్టినాను అనే మనసు పట్టుకోదు. ఇది నేను పుట్టుకలేని వాడిని అనేటువంటి అనుభవ జ్ఞానమే ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది, ఈ జ్ఞానం పొంది ఉంటుంది. నేను పుట్టుకలేని వాడిని అని, అందుకని మనసు తీసుకోదు ఇది. ఎందుకని నేను పుట్టిన వాడిని అన్నప్పుడు అజస్వరూప జ్ఞానం దానికి పట్టదు. బోధించిన నేను పుట్టుకలేని వాడిని అనేటువంటి ఈ యొక్క అనుభవం, ఈ యొక్క జ్ఞానము ఉన్నవాడికే ఇది జ్ఞేయమగును. చూసారా, తెలియను ఏమని, అహమస్మి అజస్వరూప ఇది అనమాట. అజేనానుత్పన్నేన జ్ఞేయేన అవ్యతిరిక్తం. సరే, భిన్నంగా తెలుసుకోడు, అహమస్మి అని తెలుసుకుంటాడు. నేనే అయ్యున్నాను అపరోక్షతయా విజానాతి, అపరోక్షంగా తెలుసుకుంటాడు. అపరోక్షంగా ఎలా తెలుసుకుంటాడు స్వామి అంటే, అయ్యే ఉన్నాను అని.
అయ్యే ఉన్నాను అనమాట. జ్ఞేయేన అవ్యతిరిక్తం సత్ అవ్యతిరిక్తమై ఉంటూ స్వేన సర్వజ్ఞ రూపేణ సర్వజ్ఞం బ్రహ్మైవ, అట్టివాడికి సర్వజ్ఞ రూపంగా ఉన్నవాడికి సర్వజ్ఞం బ్రహ్మ ఇతి, సర్వజ్ఞం బ్రహ్మ ఇతి ఈ జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మైవ సుఖం, సర్వజ్ఞం సర్వజ్ఞ రూపంగా ఉన్నటువంటి సర్వజ్ఞుడికే బ్రహ్మ ఇవ సుఖం, ఈ బ్రహ్మ సుఖం తెలుస్తుంది, కలిగించుకుంటాడు. అహమస్మి అని, నేనే అయ్యున్నాను అని. బ్రహ్మైవ సుఖం పరిచక్షితే, అట్టివారే ఈ విషయాన్ని చెప్పుచున్నారు. పరిచక్షితే కథయంతి బ్రహ్మవిద, బ్రహ్మవేత్తలు చెప్పారనమాట. అభేదంగానే చెప్పారు, అపరోక్షంగానే చెప్పారు, భిన్నంగా మాత్రం చెప్పారు. వాళ్ళు ఏమంటారు, ఆత్మసుఖాన్ని నేను పొందానండి, చెప్పలేకపోతున్నాను, మళ్ళా నేను ఆ సమాధిలో పొందుతానని యోగికి ప్రత్యక్షం అనమాట. యోగికి ప్రత్యక్షము. కానీ వీళ్ళు ఏం చేస్తారు, నేనే అయ్యున్నాను, ఇప్పుడు కూడా అదే అయ్యున్నానని చెప్తాను అనమాట. యోగి సాధన అనంతరం, సాధన విరమించిన తర్వాత చెప్తాడనమాట. సాధనలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్తాడు. జ్ఞాని ఎప్పుడూ చెప్తాడు, ఎందుకంటే వానికి లయ విక్షేపములు లేదు అన్నమాట. లయ విక్షేపములు లేదు కాబట్టి అజం అనుత్పన్నేన, అనుత్పన్న అజడు, అనుత్పన్నేన ఉత్పన్నముగా లేదు నేను సర్వకాల సర్వావస్థలు యందు ఏకరూపమై ఏకస్వరూపమై ఉన్నాను అనేటువంటి వాడు ఈ ప్రకారంగా విషయ సంబంధమైన సుఖం కలుగుతుంది కదా, అట్లాగా కాదు ఇది. అలాగా విషయ సంబంధమైన సుఖం కలిగినట్టు కాదు ఇది. అందుకనే అట్టివాడు ఈ అజస్వరూపమైన ఉత్పన్నముగా అనేటువంటి సుఖాన్ని, స్వాత్మ సుఖాన్ని, స్వరూప సుఖాన్ని, సర్వజ్ఞ స్వరూపాన్ని, స్వయం నేనే బ్రహ్మమై ఉన్నానని ఈ సుఖాన్ని తెలియజేస్తాడు. స్వాత్మ సుఖమేది, బ్రహ్మ సుఖమేది అని తెలియజేస్తారు. వాళ్ళే బ్రహ్మవేత్తలు, వాళ్ళే బ్రహ్మవేత్తలు. తదన్యత్ సర్వం వేరైన వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా భిన్నమైనటువంటి వాళ్ళు. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. ఇప్పుడు లాస్ట్లో 48వ కారిక, 48వ కారికకు వచ్చినాం. ఇప్పుడు ఇంతవరకు జరిగింది. ఇప్పుడు చెప్తున్నారు పరమార్థ సత్యం అంటే ఏమిటి, పరమార్థ సత్యం అంటే ఏమిటి అనే దాని గురించి చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు దీనికి అవతారిక చెప్పి ముందుకెళ్తారు. సర్వోపి అయం మనో నిగ్రహాది మృల్లోహాది వత్ సృష్టి ఉపాసన చ ఉక్త పరమార్థ స్వరూప ప్రతిపత్తి ఉపాయత్వేన న పరమార్థ సత్యేతి పరమార్థ సత్యంతు అని చెప్తున్నారు. ఈ యొక్క 48వ కారికకి అవతారిక చెప్తున్నారు, అనుబంధ భాష్యం. పరమార్థ సత్యం అంటే ఏమిటి అన్నమాట. సర్వోపి అయం, ఇదంతయు, అయం సర్వ అపి, ఇదంతయు కూడా మనోనిగ్రహాది, ఈ మనోనిగ్రహాదులన్నీ చూసారా, జపం, ధ్యానం, తపం ఇత్యాదులన్నీ, యోగం, ఇవన్నీ కూడా సాధన సాధ్యం. అందుకనే సాధన సాధ్యాదనిత్యాత్ సర్వస్మాద్ విరక్తస్య ప్రత్యేగాత్మ విషయే జిజ్ఞాస ప్రవర్తతే అని కేనోపనిషద్ భాష్యం. చూసారా, సాధన సాధ్యాత్ అనిత్యాత్ సర్వస్మాత్ విరక్తస్య, అన్ని వైపుల నుండి, అన్ని సాధన సాధ్యముల నుండి ఇది అనిత్యమే అని పరీక్ష లోకాన్ కర్మచితాన్ అని తెలుసుకున్నవాడు. చూసారా, విరక్తస్య ప్రత్యేగాత్మ విషయే జిజ్ఞాస ప్రవర్తతే,
అట్టి వాడికి ప్రత్యేగాత్మ విషయంలో జిజ్ఞాస కలుగుతుంది. ప్రతిగా నేనెవరు, నా స్వరూపం ఏమిటి, ఈ అహంకారము, బుద్ధి, మనసు, ఇంద్రియాలు, విషయాలు, ఇవన్నీ భార్య, బిడ్డలు, వస్తువులు, కాలము, దేశము, వస్తువులు, వైదికము, స్మార్థము, లౌకికము, సర్వం ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ నా స్వరూపం ఏమిటి అని వాడికి జిజ్ఞాస కలుగుతుంది. అంటే జిజ్ఞాస అయిన వాడికి ఈ జ్ఞానం కలుగుతుంది. అందుకనే సర్వ అప్యయం ఇదంతయు సాధన సాధ్య వ్యాపారం అంతా కూడా అవిద్యా కల్పితమైనటువంటి సర్వ వ్యవహారాలంతా ఇవన్నీ కూడా దీంట్లో ఏం చెప్తున్నారు, మనో నిగ్రహాది. ఈ మనో నిగ్రహాదులు ఆది పదం చేత ఇప్పుడు చెప్పినవన్నీ సాధన సాధ్యములన్నీ మనో నిగ్రహాది మృల్లోహాదివత్. చూసారా, మట్టితో చేయబడిన కొండలు, ఇనుము, లోహము, లోహంతో చేయబడినటువంటి కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, పారలు, అవి వగైరా బంగారము, బంగారంతో చేయబడిన ఆభరణములు, చూసారా, చెక్కతో చేయబడినటువంటి బొమ్మలు, ఇట్లా అనమాట. నూలుతో చేయబడినటువంటి వస్త్రములు అనమాట. దాన్ని ఇక్కడ ఏం చెప్పారు, మృల్లోహాదివత్. మృత్ అంటే మట్టి, లోహ అంటే ఇనుము, ఆది పదం చేత బంగారం వగైరా ఇవన్నీ కలుపుకోండి. వాటితో చేయబడినటువంటి ఘట శరవాదులు, నామరూపాలు, వాచారంభమై ఉన్నది, అవిద్యా కల్పితమై ఉన్నది. చూసారు, ఇవన్నీ కల్పింపబడిన విషయాలే. సాధన సాధ్యాలు వగైరా, సృష్టి, స్థితి, లయము, వైదికము, స్మార్థము, లౌకికము, చూసారా, ఇట్లాంటివన్నీ బంధము, మోక్షము, కర్మ, ఉపాసన అన్నీ కలిపి చూసారా. ఇవన్నీ కూడా మృల్లోహాదివత్ సృష్టి. ఈ సృష్టి అంతా దీంతో ఉంది. సృష్టి, ఆ సృష్టి ఉపాసన. ఆ సృష్టిలో ఉపాసించేవారు, సాధనలు చేసేవాడు. ఉపాసన చేయుక్త. ఈ సృష్టి గురించి సాధనాపరమైనటువంటి ఉపాసనాదులు ఇవన్నీ చెప్పారు కదా. ఉక్త ఇదంతా పరమార్థ స్వరూప ప్రతిపత్తి ఉపాయత్వేనా, పరమార్థ స్వరూప జ్ఞానం కలిగించుకునేదానికి ఉపాయంగా చెప్పినారు. నా పరమార్థ సత్యం, పరమార్థ స్వరూప జ్ఞానమునకు ఉపాయంగా చెప్పినారు. కానీ పరమార్థ స్వరూపం మాత్రం ఉపేయం మాత్రం కాదు. కాబట్టి పరమార్థ స్వరూప ప్రతిపత్తి, పరమార్థ స్వరూప జ్ఞానమునకు ఉపాయముగా బోధించినారు. నా పరమార్థ సత్యాయితి, ఇది పరమార్థ సత్యం అయితే మాత్రం కాదు అని చెప్పేస్తారు. అయితే స్వామి, పరమార్థ సత్యం అంటే ఏమిటండి, పరమార్థ సత్యం అంటే ఏమిటండి చెప్పండి నాకు అని ఉపక్రమంలో అడుగుతున్నారు. ఉపసంహారం అయిపోయి ఉపక్రమము, ఉపసంహారం. ఉపక్రమం ఎలా మొదలైంది, ఇది అద్వైత ప్రకటన కదా. ఇది ఉపక్రమము చూసారా, ఉపాసనలతో మొదలైంది. ఉపాసన ఆశ్రిత ధర్మ అని మొదలైంది. ఉపాసన ఆశ్రిత ధర్మతో వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాంగతం యథా న జాయితే కించిత్ సరే. కాబట్టి ఇవి ఉపాసనని ఆశ్రయించుకునేటువంటి జీవులందరూ కూడా జాతే బ్రహ్మని వర్తతే, హిరణ్య గర్భానికి సంబంధించింది. ఇది సృష్టికర్త బ్రహ్మకి సంబంధింపబడింది. ధర్మ అంటే జీవులు. ఈ జీవులందరూ కూడా ఉపాసనా కర్మలను ఆశ్రయించుకొని ఉంటారు. వాళ్ళందరూ కూడా కారణం గురించి చేస్తున్నారు. కారణం అంటే సృష్టి కారణం, సృష్టికర్త ఉపాసనలు చేస్తుంటారు. ఈ జీవుడు ఈ సృష్టి అయిన జీవుడు, జన్మించిన జీవుడు చూసారా, జన్మలిచ్చిన దేవుడు కొరకు ఉపాసనలు చేస్తుంటారు. జన్మలు ఇచ్చిన దేవుడు
వాడి గురించి ఉపాసనలు చేస్తుంటారు వీళ్ళు. అది జరిగింది ఇప్పటి వరకు. కాబట్టి దాన్ని ఏమన్నారంటే దాన్ని ఉపక్రమం, ఇది ఉపసంహారం చేసేస్తున్నారు. పరమార్థ సత్యం అంటే ఏమిటి అనేది, పరమార్థ సత్యం అంటే ఏంటిది అనే దాని గురించి చెప్తున్నారు. ఏమిటో చెప్తున్నారంటే చూడండి, న కశ్చిత్ జాయతే జీవః సంభవో అస్య న విద్యతే ఏతదుత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. న కశ్చిత్ జాయతే జీవః సంభవో అస్య న విద్యతే ఏతదుత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే అని గౌడపాదాచార్యుల వారు ఉపక్రమము ఉపసంహారం చేసేస్తున్నారు. ఉపక్రమ ఉపసంహారం ఇది ఉపదేశంలో ఒక భాగం, శ్రవణాదుల్లో ఒక భాగం అన్నమాట. కాబట్టి ఉపక్రమం ఎలా మొదలుపెట్టామో అధ్యాస, ఆ అధ్యాస అని చెప్పి ఈ అధ్యాస నివారణ ఈ ప్రకారంగా చేసేయాలి. ఉండేది అజబ్రహ్మమే, అజబ్రహ్మం కంటే రెండవది లేదు అని చెప్పాలి. కనుక నకశ్చిత్ జాయతే జీవః అని చెప్పేస్తున్నాడు లాస్ట్. ఎటువంటి జీవుడు ఎత్కించి జీవుడు పుట్టలేదో నా కశ్చిత్ ఒక జీవుడు పుట్టినట్టుగా లేనే లేడు. నా సంభవ అస్య విద్యతే, అది ఉండడం కూడా లేనే లేదు. చూసారా, కార్యము లేదు కారణము లేదు అంటున్నాడు. న కశ్చిత్ జాయతే జీవః, న కశ్చిత్ జాయతే జీవః, ఏ జీవుడు పుట్టలేదు. అస్య సంభవ న విద్యతే, వీడిని పుట్టించిన వాడు కారణం కూడా లేనే లేడు. చూసారా, కొడుకు లేడు తండ్రి లేడు, ఇవన్నీ ఒట్టి మాటలు అని చెప్పేసాడు. కొడుకు లేడు తండ్రి లేడు అని ప్రతి ఒక్కరు కింద నుంచి మా తండ్రి పంపించాడంట. వీడు కొడుకే కాదు తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు నీకు? కొడుకే అబద్ధము, పచ్చి అబద్ధము, ఇక తండ్రి చూస్తే పరమ పచ్చి అబద్ధము అని. కొడుకు లేడు తండ్రి లేడు, పుట్టింది లేదు పుట్టించిన వాడు లేడు అని చెప్పేసినాడు. కార్యకారణ నిషేధం చేసి పరేసాడు, కార్యకారణాల్ని నిషేధం చేసి పరేసినాడు. న కశ్చిత్ జాయతే జీవః అస్య సంభవో అస్య న విద్యతే. అస్య సంభవ అంటే పుట్టించినవాడు, అస్య సంభవ న విద్యతే. ఇదే అసలు సిసలైనటువంటి సత్యము. ఏతదుత్తమం సత్యం, అసలు సిసలైన సత్యం ఇదేనయ్యా. సత్యం అంటే ఇదే. ఎప్పుడైనా సత్యం మాట్లాడాలి అంటే జగన్మిథ్య అంటే సత్యం మాట్లాడినట్టు అనమాట. మరి బ్రహ్మ ఉండాలి కదా స్వామి, సత్యం మిథ్య అన్నాం కదా, జగత్ మిథ్య అన్నాం కదా, అంటే సత్యం తెలిసిపోద్ది. చూసారా, మీరు సత్యం మాట్లాడాలి అని ఎవరన్నా అంటే జగన్మిథ్య అంటే చాలు, సత్యం మాట్లాడేసినట్టే. అర్థమైందా? జగత్తు మిథ్య అని చెప్పినాం అనుకోండి, బ్రహ్మైవ సత్యం అంటే. అందుకని ఇక్కడ మా పై చెప్పింది అదే కదా, జీవుడు లేదు దేవుడు లేడు అని చెప్పేసాడు. పుట్టినవాడు లేదు పుట్టించినవాడు లేడు, కార్యము లేదు కారణము లేదు, ఏతదుత్తమం సత్యం అని చెప్పేసి మంచి పాయింట్లు చూసినారు. ఏతదుత్తమం సత్యం ఎత్ర కించిన్న జాయతే, ఇదేనయ్యా అసలు సిసలైన సత్యము, యథార్థమైన సత్యము. ఎత్ర బ్రహ్మణి కించిన్న జాయతే, ఈ పరమార్థం యందు పుట్టినది ఏది లేనే లేదు అని చెప్పేసాడు. ఏ జీవుడు పుట్టలేదు, వీడినెవరు పుట్టించిన వాడు లేడు. సరే, ఈ అజన్మ బ్రహ్మము యందు ఉత్పత్తి అనే మాటే లేదు. ఇదే సర్వోత్తమైనటువంటి సత్యము అని చెప్పేసి దీనికి భాష్యకారులు ఏం చెప్తున్నారు చూడండి. న కశ్చిత్ జాయతే జీవః, దీనికి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. న కశ్చిత్ జాయతే జీవః
కర్త భోక్త చ న ఉత్పద్యతే కేనచిదపి ప్రకారేణ. కర్త లేడు, భోక్త లేడు. చూసారా, కర్త అంటే జీవుడు, భోక్త అంటే దేవుడు. చూసారా, కర్త అంటే జీవుడు, భోక్త అంటే దేవుడు. ఇద్దరు లేదు, కర్త లేడు, భోక్త చ న ఉత్పద్యతే, పుట్టనే పుట్టలేదు, ఎవరు పుట్టించలేదు. కేనచిదపి ప్రకారేణ, ఏ ప్రకారంగా కూడా, ఏ విధంగా కూడా, నా ఉత్పద్యతే, పుట్టనే లేదు. చూసారా, అతః స్వభావతః అజస్య ఏకస్యాత్మనః సంభవః కారణం న విద్యతే నాస్తి. కనుక స్వభావంగానే జన్మతః కారణం అనేది లేనే లేదు. న విద్యతే, కారణమే లేదు. స్వభావంగానే, స్వరూపంగానే, పరమార్థంగానే కారణం అనేది లేదు. కారణం న విద్యతే నాస్తి. యస్మాత్, కారణం ఉంటే కదండి కార్యం వచ్చేది. యస్మాత్ న విద్యతే అస్య కారణం, కాబట్టి ఈ జగత్తుకి కారణం లేదు కాబట్టి జగత్తు లేదు. యస్మాత్ న విద్యతే అస్య కారణం, ఎందుచేతనగా, ఎందుకంటే కారణం లేదు కాబట్టి. తస్మాతో న కశ్చిత్ జాయతే జీవః ఇత్యేతతో. చూసారా, కారణమే లేదు కాబట్టి ఏ జీవుడు పుట్టడో, ఏ జీవుడు పుట్టడో, ఏ జగత్తు పుట్టనే పుట్టదో అని. న కశ్చిత్ జాయతే జీవః ఇత్యేతతో, కారణం లేదు, కార్యం లేదు. అసలు కార్యం లేదంటే కారణం ఉండొచ్చు, అసలు కారణమే లేదు మరా నువ్వు పుట్టేదానికి అని. అట్లా కొట్టే దెబ్బ. చూసారా, ఏక్ మార్ దో టుకడా, గిర్ గయా సబ్ కుచ్ నహీ, అజం సర్వం. ఇదంతా అజమే. ఈ యొక్క మాట చాలండి. మన దగ్గర ఎంతంత ఉన్నాయో చూడండి, పవర్ఫుల్ మాటలు ఉన్నాయి, పవర్ఫుల్ ఉపదేశాలు. ఏ ఇస్లాం నిలవదు, క్రైస్తవం నిలవదు, ఏ మతాలు గీతాలు ఏం నిలవు అద్వైతం ముందు. మొత్తం చాప చుట్టుకొని పోవాల్సింది బిజినెస్ అంతా. అవిద్యా వ్యాపారం అంతా కట్టకట్టుకోవడం, దూకాలు ఎక్కడం. అప్పుడు కారణమే లేదురా, నువ్వు కార్యం ఎలా అవుతావు అన్నాడు. కారణమే లేదు, నువ్వు కార్యము అని దిగావు కింద బిజినెస్ చేసేదానికి. నేను దేవుడు పంపించాడు, ఎవడు లేడు అక్కడ పైన. నువ్వు కింద ఎక్కడి నుంచి వచ్చినావు? రేపు మూలం అబద్ధమైతే దూరం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పూర్వేషు ఉపాయత్వేన ఉక్తానాం, పూర్వం చెప్పినటువంటి ఉపాయాల ద్వారా మీరు ఆత్మానాత్మ వివేక ఉపాయముల ద్వారా, జ్ఞానాభ్యాస వైరాగ్యముల ద్వారా మీరు విచారించుకోండి. సత్యానాం ఏతదుత్తమం సత్యం, సత్యాల కంటే సత్యము. వీళ్ళందరూ రకరకాల సత్యం అంటారు కదా. సత్యానాం సాధన సాధ్యాలు ఎన్నెన్నో చెప్తారు కదా. ఇది ఉత్తమమైన సత్యం. అజాతవాదం, అజం బ్రహ్మ ఇది. కాబట్టి చూసారా, పూర్వేషు ఉపాయత్వేన ఉక్తానాం సత్యానాం ఏతదుత్తమం సత్యం. ఏతద్ ఉత్తమం సత్యం. యస్మిన్ ఇట్టి. చూసారా, యస్మిన్ సత్యస్వరూపే, ఇటువంటి సత్యస్వరూపే బ్రహ్మని. చూసారా, ఇటువంటి సత్యస్వరూపమైనటువంటి బ్రహ్మము ఎందో అణుమాత్రమపి లేశమాత్రమపి, ఇటువంటి సత్యస్వరూపమైనటువంటి బ్రహ్మము ఎందో, సత్యస్వరూపే బ్రహ్మణి అణుమాత్రమపి కించిన్న జాయతే. అణుమాత్రము, కించిత్తు, రవ్వంత కూడా పుట్టుక అనేది లేనే లేదు. మరి ఇదంతా ఏం సార్? మిథ్యా వ్యవహార ఇది. ఏదో మనం కల్పించుకున్న వ్యవహారమే కానీ ప్రూఫ్కి కానీ దిగితే మాత్రం ఇది చూసారా మొత్తం ఫులిష్ అయిపోద్ది. ప్రూఫ్కి పోయినామనుకోండి, ఇది నిలవదు. ఇది ప్రూఫ్ చూపించు అంటే ఇది నిలవదు. ఇదంతా చూసా, ఇవన్నీ దొంగ పాస్పోర్ట్లు. ఇవన్నీ ఈ
ఇవన్నీ కూడా ఇవన్నీ నిలవనే లేవు అనమాట. ఇవన్నీ నిలబడేది కాదు. ఎప్పుడు వరకైతే విచారించమో అప్పుడు వరకు జరుగుతుంది ఇదంతా. విచారణకు దిగితే ఇవన్నీ చూసారా కనిపించకుండా పోతాయి అన్నమాట. అందుకని యస్మిన్ సత్యస్వరూపే ఇట్టి సత్యాత్మస్వరూపమైన బ్రహ్మము ఎందు అణుమాత్రమపి కించిన్న జాయతే, కించిత్ కూడా లేనే లేదు, పుట్టనే పుట్టదు అని చెప్పేశాడు. చూసారా ఇది అజాతవాదం గురించి ఇక్కడ అద్వైత ప్రకరణంలో ప్రతిపాదన చేసేసినారు. ఇంతవరకు ఇది శ్రీ గోవింద భగవత్ పూజ్య పాద శిష్యస్య పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ శంకర భగవతః కృతౌ గౌడపాదీయ ఆగమశాస్త్ర భాష్యే అద్వైతాఖ్యం తృతీయం ప్రకరణం. ఓం తత్సత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలవచనం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.